నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ నడుస్తున్నప్పుడు కంటే ఎక్కువ హైప్ ఇప్పుడే వస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది, మాకు రావాల్సిన రెమ్యునరేషన్స్ మాకు వచ్చేసాయి, కాబట్టి ఇప్పుడు మేము స్వేచ్ఛగా మేము ఇప్పటి వరకు లోపల పెట్టుకునేదంతా బయట పెట్టచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, మనం అబ్జర్వ్ చేస్తే పచ్చళ్ళ రమ్య ఏమే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తనుజ మీద చాలా కామెంట్స్ చేసింది. నువ్వు బాండింగ్స్ కోసమే వచ్చావు, బాండింగ్స్ పెట్టుకొని ఒక డ్రామా క్వీన్వి, బిగ్ బాస్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించడం కోసమే నువ్వు బిగ్ బాస్లోకి వచ్చావు, నీతో ఎవరైతే బాండ్ ఏర్పరచుకుంటారో వాళ్ళందరూ బిగ్ బాస్ నుండి వెళ్ళిపోవాల్సిందే అంటూ కళ్యాణ్ పడాలని బేస్ చేసుకొని, తర్వాత భరణి గారిని బేస్ చేసుకొని ఆవిడ చేసిన కామెంట్స్ ఇవి. మరి ఆ రోజు అందరూ సైలెంట్గా ఉన్నారు, మన రమ్యని వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ అయిపోయిన తర్వాత దువ్వాడ ఫ్యామిలీ రమ్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ మీద ఎలా చూడాలి? అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. అసలు రమ్య చెప్పిన దాంట్లో వాస్తవాలు ఏంటి అన్నది మాట్లాడుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రమ్య తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినప్పుడు తనూజ మీద కొన్ని కామెంట్స్ చేసింది. నువ్వు ఒక డ్రామా క్వీన్, నెక్స్ట్ వచ్చేసి నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించడం కోసమే హౌస్ లోపలికి వచ్చావు, నువ్వు బాండింగ్ ఏర్పరచుకొని నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు, నీతో ఎవరైతే బాండ్ ఏర్పరచుకుంటారో వాళ్ళని బయటకు పంపేస్తావు. ఇంత ఘోరంగా మాట్లాడింది ఆవిడ, చాలా ఘోరంగా. అప్పుడు అందరూ రమ్యని వ్యతిరేకించారు. అందులో దువ్వాడ ఫ్యామిలీ అంటే మాధురి కూడా ఉంది, దివ్యల మాధురి. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ రమ్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు సపోర్ట్ చేసి ఏంటి, ఎలా చూడాలి వీళ్ళని? ఇప్పుడు తాజాగా దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, అంటే మీడియా అంటే ఇంటర్వ్యూలు, ఈ బిగ్ బాస్ షో మీద ఆయన ఒపీనియన్ కూడా కొంతమంది తీసుకుంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రమ్య చాలా కష్టపడి పైకి ఎదిగినటువంటి అమ్మాయి, వాళ్ళ తండ్రి లేకపోయినప్పటికీ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వచ్చి సోషల్ మీడియాని ఉపయోగించుకొని తన కాళ్ళ మీద తను నిలబడి అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా ఉన్నటువంటి రమ్య, అలాంటి రమ్య బిగ్ బాస్ టాప్ 5 ఉండాలి మినిమము. కానీ రెండో వారమే ఆవిడ అమ్మాయి బయటికి రావటం అని అంటే బిగ్ బాస్ షో మీద అంత పారదర్శక లేదు, అంత బిగ్ బాస్ షోలో ఏదో హిడెన్ ఎజెండా ఉంది అనేటువంటి అనుమానం వస్తుందని ఆయన కూడా కామెంట్ చేశాడు. ఎవరు? దువ్వాడ శ్రీనివాస్. రమ్య తనుజాని అవుట్రైట్గా వ్యతిరేకించినటువంటి వాళ్ళలో ఫస్ట్. ఒక రేంజ్లో తనుజాని వ్యతిరేకించింది. కేవలం బాండ్స్ కోసమే వచ్చావు నువ్వు షోకి, బాండింగ్స్ పెట్టుకోవడానికి వచ్చావు అని చెప్పి కళ్యాణ్ అలాగే తనుజ మధ్య ఉన్న బాండింగ్ని వేరే యాంగిల్లో చూపించేటువంటి ప్రయత్నం చేసింది. ఎవరు? రమ్య. అప్పటి వరకు కళ్యాణ్కి తనుజకి మధ్య అంత బాండింగ్ ఉందనేది పెద్దగా ఎవరు అబ్జర్వ్ చేయాల. ఎప్పుడైతే రమ్య వాళ్ళిద్దరు బాండింగ్ గురించి మాట్లాడుతూ వచ్చిందో, హైలైట్ అయిందో, ఆ రోజున నువ్వా నేను అన్నట్టుగా అసలు ఒక రేంజ్లో వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. గొడవ పడటం కంటే కూడా ఘర్షణ పడ్డారు. ఆ ఘర్షణే ఎలిమినేట్ కారణమైంది, రమ్య ఎలిమినేషన్కి. ఆ రేంజ్లో వ్యతిరేకించింది తనుజాని. నువ్వు ఒక స్ట్రక్చర్, ఒక చీకట్లో ఉన్నావు, ఆ చీకటి నుంచి బయటికి రా అని చెప్పేసి రమ్య బాగా ఫైర్ అయింది, అటాక్ ఇచ్చింది బాగా. అప్పటి వరకు తనుజాకి అంత అటాక్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు, రమ్యనే ఇచ్చింది. అందుకే రమ్య గురించి దువ్వాడ శ్రీనివాస్ ఏమంటాడంటే, రమ్య టాస్కులు బాగా ఆడింది, తర్వాత ఫీర్ గేమ్ ఆడింది, అయినప్పటికీ ఎలిమినేట్ అయింది. అక్కడ బిగ్ బాస్ షోలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కలిపి టాస్కులు పెడతారు. జనరల్గా ఫిజికల్గా భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం కొంచెం బలంగా పురుషులు ఉంటారు, వాళ్ళతోటి మహిళలు కాంపిటేట్ కాలేరు. కానీ వాళ్ళతోటి కాంపిటేట్ అయ్యి వాళ్ళతోటి సమానంగా టాస్కులు ఆడింది రమ్య అని చెప్పి ఒక కితాబ్ ఇచ్చాడు దువ్వాడ శ్రీనివాస్ తాజాగా. మరి అలాంటి అమ్మాయిని బిగ్ బాస్ రెండో వారం పంపించారంటే మరి ఆ షో ఏంటి, ఆ షో జెన్యూనిటీ ఏంటి అని ఒక ప్రశ్న వేస్తూ అనుమానాలు రేకెత్తించాడు ఇప్పుడు. అయితే తనుజ అలాగే
కళ్యాణ్ మధ్య ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ని ఎలివేట్ చేసింది రమ్య. ఆ రోజు నుంచి మనం బాండింగ్స్ గురించి మనం కనుక అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ షోలో రమ్య చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉంది అనేది మనం ఒక కంక్లూజన్ రావచ్చు. జనరల్గా హగ్ చేసుకోవడం అనేది కామన్. ఇది ఒక ఎవరైనా మన ఫ్రెండ్స్ లేదంటే మన ఆత్మీయులు లేదంటే మనకు తెలిసినటువంటి వాళ్ళు ఏదైనా విజయం సాధించినప్పుడు సహజంగా పోయి అలా హగ్ చేసుకుంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా కలిసినప్పుడు హగ్ చేసుకుంటుంటారు అభిమానంతో. అభిమానం వేరు, ప్రేమ వేరు. హగ్ చేసుకునేటువంటి తీరులు కూడా చాలా చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇదే తనూజ భరణిని ఒక రకంగా హగ్ చేసుకుంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే షోని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడైనా ఉంటుంది కాబట్టి అది మొత్తం ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా చూడొచ్చు. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ప్లస్ భరణి గెలిచినప్పుడు హగ్ చేసుకోవడం కానీ లేదా తనకు బాధగా ఉన్నప్పుడు భరణిని హగ్ చేసుకొని మాట్లాడటం కానీ ఇవన్నీ మనం చూసాం. అలాగే డెమో గెలిచినప్పుడు డెమో తోటి హగ్ చేసుకోవడం కూడా చూసాం. అవునా? తర్వాత కళ్యాణ్ గెలిచినప్పుడు హగ్ చేసుకోవడం చూసాం. మరి ఈ హగ్గుల్లో తేడా ఉందా లేదా మీరు అని క్లోజ్ అబ్జర్వ్ చేస్తే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉందా లేదా, రమ్య చెప్పింది కరెక్టా కాదా అనేటువంటి ఒక కంక్లూజన్కి రావచ్చు. ఇప్పుడు భరణి సంజన ఒక బాండింగ్ అంతే కదా, ఇమానీలు సంజన ఇంకొక బాండింగ్, తండ్రి కొడుకులు తనూజ భరణి ఒక బాండింగ్, తనూజ కళ్యాణ్ ఇంకొక బాండింగ్. ఏంటి ఈ బాండింగ్స్ అన్నీ అని అంటే ఈ బాండింగ్కి తగిన విధంగా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అది వాస్తవం అంతే కదా. డెమాన్ రీతు చౌదరి మధ్య బాండింగ్ ఉంది, లవ్ ట్రాక్ నడుస్తుందని చెప్పి ట్రోల్ అవుతుంది కదా, ఇవాళకి కూడా ట్రోల్ అవుతుంది కదా. వీళ్ళు అసలు బిగ్ బాస్ షో వరకు పరిమితమా లేదంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది కంటిన్యూ చేస్తారనేది ఒక పెద్ద చర్చ కదా. మరి వాళ్ళిద్దరు హక్ చేసుకున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, వాళ్ళిద్దరు హక్ చేసుకున్నప్పుడు ఎవరెవరు రీతు చౌదరి డెమాన్ హక్ చేసుకున్నప్పుడు ఆ గేమ్స్లో గెలిచినప్పుడు కానీ ఏదో ఒక సందర్భంలో అయినా హక్ చేసుకున్నప్పుడు ఎలా హగ్ ఉంది, కళ్యాణ్ తనుజ హక్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, కళ్యాణ్ భరణి హక్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, కళ్యాణ్ డెమో హక్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది. వీటిని కనుక మనం క్లోజ్గా చూస్తే ఆ హగ్స్ ఇచ్చేటువంటి తీరే వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఏంటి, ఏ ఇద్దరి మధ్యనైనా ఉండేటువంటి బాండింగ్ ఏంటి అనేది మనం ఒక కంక్లూజన్ రావచ్చు. బహుశా కళ్యాణ్ అలాగే తనుజ మధ్య బాండింగ్ గురించి రమ్య ఏదైతే చెప్పారో అది రమ్య అర్థం చేసుకున్నట్లు తప్ప ఫ్రెండ్షిప్కి లవ్కి తేడా తెలియలేదా అమ్మాయికి అనేది ఒక ప్రశ్న. లేదు వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచింది అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి క్లారిటీ ఇచ్చింది తనుజ ఈ మధ్య, నిన్న మొన్న క్లారిటీ ఇచ్చినట్టుంది. ఓన్లీ ఫ్రెండ్షిప్ నా మ్యారేజ్ సాయి సంథింగ్ సాయి కృష్ణ ఎవరో అతనితోటి మ్యారేజ్ అని చెప్పి చెప్పింది. సో ఆవిడ ఓపెన్ అయ్యి చెప్పేంత వరకు ఏదో లవ్ ట్రాక్ నడిచిందని ఏదో ఉన్నారు. ప్లస్ వీళ్ళ హగ్గింగ్ కూడా కొంత డిఫరెంట్గా ఉంది, వాళ్ళు హగ్ చేసుకోవడం కూడా కొంత డిఫరెంట్గా ఉంది. సో అది ఒక షోని ప్రేక్షకులకు నచ్చేలాగా చేయటానికి తప్పితే దాంట్లో ఏమి లేదనేది తనుజ చెప్పింది. ఎందుకంటే ఆవిడ వయసు సంవత్సరాలు ఏమో చూడటానికి చిన్నగా ఉన్నా కానీ అంటే మెచ్యూర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. ప్లస్ సీరియల్స్ చేసింది, చాలా సీరియల్స్ చేసింది, అనేక మంది నటులతోటి ఆవిడ ఉంది. జనరల్గా సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంటుంది అనేది తెలుసు కదా. ఈ కాస్టింగ్ కౌచ్ అనే దాంట్లో ఆవిడ బెండ్ అయ్యారా లేదంటే అధిగమించారంటే అధిగమించినట్టు కనిపిస్తుంది. మెచ్యూరిటీ లెవెల్ నువ్వు కూడా సీరియల్లో ఉన్నావు కాబట్టి తెలుసు కదా నీకు కూడా. సో చాలా తక్కువ మంది ఉంటారు తనుజ లాంటి వాళ్ళు. సో కాబట్టి కళ్యాణ్ తోటి లవ్ ట్రాక్ లవ్లో పడుతుంది అని చెప్పేసి ఎవరు అనుకోరు, అది జస్ట్ ఒక యాక్షన్. కానీ అది అర్థం చేసుకోవటంలో రమ్య బహుశా నేను అనుకోవటం ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది. బట్ రమ్య చెప్పింది ఏదైతే ఉందో అది కరెక్ట్ అనేది దువ్వాడ శ్రీనివాస్ రమ్య కరెక్ట్ అంటున్నాడు. అంటే ఆ ఇష్యూ అనే కాకుండా రమ్య ఏదైతే తనుజకి అలాగే కళ్యాణ్కి మధ్య ఏదైతే బాండింగ్స్ ఉన్నాయో ఆ బాండింగ్స్ గురించి మాట్లాడకపోయినప్పుడు కూడా రమ్య ఫెయిర్గా మాట్లాడింది, రమ్య చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజం ఉంది అనేటువంటి సపోర్ట్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఇస్తున్నారు.
ఆల్వేస్ రమ్య కరెక్ట్ అనే యాంగిల్లో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంది, ఇన్సైడ్ బిగ్ బాస్లో ఏం జరిగింది అనేది ఆవిడ చెప్పుంటుంది. ఎవరు? మాధురి, అంతే. దివ్యల మాధురి చెప్పుంటుంది. దివ్యల మాధురి చెప్పకపోతే అతనికి తెలియదు కదా. షో ఇప్పుడు మనకు కనిపించేటువంటి షో ఒకటి ఉంటుంది, లోపల ఇంకోటి ఉంటుంది. మనకు ఫుటేజ్ అంతా ఇవ్వరు కదా, అవును. ఫుటేజ్ కొంత దాచిపెడతారు. అది నిజమే. ఆడియన్స్కి ఏది కావాలో అదే చూపిస్తారు. ఇన్ కెమెరాలో ఉండేటువంటి విషయాలు బహుశా నేను అనుకోవటం దివ్యల మాదిరి చెప్పు ఉంటుంది దువాడకి. ఆ యాంగిల్లో ఆయన చెప్పుకుంటాడు. మరి సంచలనంగా ఇప్పుడు మరి మళ్ళీ రమ్య విషయం మాట్లాడటం దువాడ అనేది ఇది ఒక పెద్ద ఎపిసోడ్ ఇప్పుడు. ఇది బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.